द्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितम् सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 167, 168 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 167 శ్లోకాన్ని వినేద్దాము. కర్మేంద్రియై పంచభిరంచితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోశః येन आत्मवानन्नमयोऽनुपूर्णः प्रवर्तते सौ सकलक्रियासु. ఇక్కడి నుంచి మనకి ప్రాణకోశానికి సంబంధించినది మొదలవుతుందన్నమాట. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. పంచభిః 5 కర్మేంద్రియైః కర్మేంద్రియాలతోటి అంచితః కూడిన అయం ఈ ప్రాణః ప్రాణము కోశః భవేత్ ప్రాణమయ కోశం అవుతుంది అంటూ చెప్తున్నారు. ఏన ఆత్మవాన్ దానిచేత ఆత్మగలదిగా ఉన్న అంటే ఏది ఆత్మగా కలిగి ఉందో అనుపూర్ణః నిండియున్నదగు అసౌ ఈ అన్నమయ అన్నమయ కోశము సకల క్రియాసు సమస్త క్రియలయందు ప్రవర్తిస్తోంది అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు తాత్పర్యం ఏమిటి దీనికి? 5 కర్మేంద్రియాలతో కూడిన ఈ ప్రాణమే ప్రాణమయ కోసం అని వ్యవహరింపబడుతోంది. ఈ ప్రాణం వల్లే ఈ అన్నమయ కోసం అన్నం వల్ల తృప్తి చెంది సమస్త కర్మలయందు ప్రవర్తం అవుతోంది అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, కర్మేంద్రియాలంటే మనకి 5 కర్మేంద్రియాలు, చేతులు కాళ్ళు మొదలైనవి ఉన్నాయి కదా, అవన్నీ అంచితః యహ ప్రాణః ప్రాణశక్తి సమన్వితమై ఉన్నాయి అవన్నీ కూడాను. వాటికి అవి ఏం లేవు, వాటిలో ప్రాణం ఉంటేనే అవి కదులుతున్నాయి కదా. అలాగే ప్రాణమయహతు కోశః అన్నారు. ప్రాణమయ కోశం ఏదైతే ఉంది దీని చేతనే ఈ అన్నమయ శరీరం సంపూర్ణం అవుతోంది, అన్ని క్రియలు కూడాను జరుగుతున్నాయి. లేకపోతే కనుక అవి ఏవి కదలవు అని అర్థం. ఈ శరీరం కేవలం మాంసం కాదు, ఇందులో ప్రాణశక్తి పనిచేస్తుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ ప్రాణశక్తి కారణంగానే శరీరంలో అన్ని క్రియలు జరుగుతున్నాయి అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. శరీరం అన్నమయ కోసం, దాన్ని నడిపించే శక్తి ప్రాణమయ కోసం. శరీరం యంత్రం అయితే ప్రాణం విద్యుత్ శక్తి అనమాట. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః అంటారు భగవద్గీతలో. మమైవాంసో అన్నారు అక్కడ. అంటే జీవుడు ప్రాణశక్తితో ఉన్న జీవం, పరమాత్మ యొక్క భాగం అది అంటూ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రాణ ఏ వేదం సర్వం యదితం కించ అంటూ ఈ జగత్తంతా ప్రాణమయ ఆధారంగా ఉంది అంటూ చెప్తున్నారనమాట. తైత్రీయోపనిషత్తు మనకి అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము అంటూ వివరణ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఆచార్యుల వారు ఒక పెద్ద పొరను తొలగిస్తున్నారు. మనం సాధారణంగా అనుకుంటాం నేను ఈ శరీరాన్ని పనిచేస్తున్నాను అని, కానీ నిజం శరీరం కాదు పనిచేస్తుంది, అక్కడ ప్రాణం పనిచేస్తుంది.
శరీరం యంత్రం అయితే ప్రాణం విద్యుత్ ప్రవాహం అని చెప్పుకున్నాం కదా. విద్యుత్ లేకపోతే యంత్రం నిశ్చలంగానే ఉంటుంది. అలాగే ప్రాణం లేకుండా శరీరం కదలదనమాట. మనం శరీరమే కాదు, మనం ప్రాణం కూడా కాదు, ప్రాణాన్ని కూడా సాక్షిగా చూస్తున్నటువంటి చైతన్యం అంటారు పెద్దలు. ఇక్కడ మన ప్రాక్టికల్గా అవగాహన ఏంటంటే శ్వాసను గమనిస్తే ప్రాణశక్తిని చూడడం జరుగుతుంది. శరీరము ప్రాణము స్థాయి మాత్రమే అని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట మనకి. ఇక్కడ భౌతిక శరీరంలో కర్మేంద్రియాలు పనిచేయడానికి కారణమైన శక్తిగా ప్రాణమయ కోసం వ్యక్తం అవుతుంది. చేతులు, కాళ్ళు, నోరు, జననేంద్రియాలు, విసర్జన అవయవాలు ఈ 5 కర్మేంద్రియాలు అనబడతాయి. ఇంతకుముందు శ్లోకాల్లో వివరించబడిన అన్నమయ కోసం ఈ ప్రాణమయ కోసం చేత పూర్తిగా ఆవరించబడి ఉంటుంది. కాలిగోటి నుంచి కనుబొమ్మల వరకు ప్రాణం ఉండనే ఉంటుంది. ఏ భాగం నుండి ప్రాణం తొలగిపోతుందో ఆ భాగం అక్కడ మనకి చచ్చుబడిపోతుంది అనమాట. ఆ విధంగా ప్రాణమయ కోసం అన్నమయ కోశానికి ఆత్మగా ఉంటుందంటూ మనకి తైత్రీయోపనిషత్తు చెప్తుంది. ప్రాణమయ కోసం యొక్క ప్రాణశక్తి వల్లనే శరీరం యొక్క పనులన్నీ కూడాను జరుగుతాయి. అందుచేతనే అన్నమయ కోశానికి ఇది ఆత్మ వంటిదంటూ చెప్పడం జరిగిందనమాట. కొన్ని గ్రంథాల్లో మనకి స్థూల శరీరానికి చెందినట్లుగాను, మరికొన్నిట్లో ఇది సూక్ష్మ శరీరానికి చెందినట్లుగాను వివరించబడి ఉంటుంది. నిజానికి ఈ 2 అభిప్రాయాలు కూడాను సరి అయినవే. ప్రాణమయ కోసం స్థూల సూక్ష్మ శరీరాల రెండింటినీ కలిపే లింక్ లాంటిది అంటున్నారు ఇక్కడ ఈ విశ్లేషకుడు. స్థూల శరీరానికి చెందింది మరొకటి సూక్ష్మ శరీరానికి చెంది ఉంది కాబట్టి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక భాగం అది, ఒక భాగం ఇది అన్నట్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తర్వాతవన్నీ కూడా మనకి ఈ ప్రాణమయ కోశానికి సంబంధించిన శ్లోకాలే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం 168వ శ్లోకాన్ని కూడాను విందాము. నైవాత్మాయం ప్రాణమయో వాయువికారో గంతా గంతా వాయువదంతర్బహిరేషః యస్మాత్ కించిత్ క్వాపి న వేత్తిష్టమనిష్టం స్వం వాన్యం వా కించన నిత్యం పరతంత్రః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. వాయువికార, వాయువికారమైన అయం ఈ ప్రాణమయ, ప్రాణమయము, ఆత్మ, ఆత్మ, నైవ కాదు, ఏష ఇది, వాయువత్ వాయువలే, అంతర్బహిః లోపలికి వెలుపలికి, గంతా ఆగంత వెళ్ళుచూ వస్తూ ఉంటుంది. యస్మాత్ ఏ కారణం వల్ల ఈ ప్రాణమయము, క్వాపి ఎచ్చటను, ఇష్టం ఇష్టము కాని, అనిష్టం అనిష్టము కాని, నవేత్తి తెలుసుకోందో, నిత్యము ఎల్లప్పుడూను, పరతంత్ర పరాధీనమై, స్వం వా తనను గాని, అన్యం వా అన్యంను గాని తెలుసుకోదు అంటూ ప్రతిపదార్థం వచ్చిందనమాట. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటి? ఈ ప్రాణమయ కోసం సైతం ఆత్మ కాదు. ఎందుచేతనంటే అది వాయు వికారం కాబట్టి అంటున్నారు. అంటే మనకి ఆత్మకి ఏ వికారం ఉండదు అన్న విషయాన్ని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మరి దీనికి ఇది ప్రాణమయ కోశంలోంచి వచ్చే ప్రాణం వాయు రూపంలో మనకు ఉంది కదా. కాబట్టి ఇక్కడ అది వాయువులాగా బయటికి లోపలికి వస్తూ పోతూ ఉంటుంది. పైగా అది పరతంత్రమైనది కూడాను. అది ఎన్నడూ తన ఇష్టానిష్టాలు కానీ, తనదని కానీ, ఇతరులని కానీ ఏమీ ఎరగదది అంటూ దీని గురించి చెప్పారనమాట. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నా ఏవ ఆత్మయం, ఇది ఆత్మ కానే కాదు అంటున్నారు. ప్రాణమయ కోసం ఇది ప్రాణమయ, వాయు వికార, వాయు యొక్క మార్పు మాత్రమే ఇది అన్నారు. లోపలికి బయటికి వెళ్ళే గాలిలాగా అంతః బహిః ఏషః అన్నారు దీన్ని. అంటే తిరుగుతూ ఉంటుంది అక్కడ లోపల బయట అంటూ. కించిత్ కాపి నా వేతి, ఇది ఏది నిజంగా తెలుసుకోదు. ఇష్టమా అనిష్టమా ఇతర విషయాలు కూడా ఇది తెలుసుకోదు. అంటే ప్రాణమయ కోసం మనకి శ్వాస జీవశక్తి, ఇది కూడా ఆత్మ కాదు అనేస్తున్నారు శంకరులు వారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వసహ, అన్ని ప్రకృతి గుణాల వల్ల జరుగుతున్నాయి. అంటే ప్రాణం కూడా ప్రకృతిలో భాగమే అంటున్నారు గీతాచార్యుల వారు. నేషా తర్కేణ మతిరాపనేయ అంటారు. ఆత్మ తర్కం లేదా శ్వాస స్థాయిలో అర్థమయ్యేదేమీ కాదు అంటూ చెప్తున్నారనమాట.
ఇంకా మనకి ఈ ప్రాణమయ కోశం కంటే కూడాను లోపల మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయని చూపిస్తుంది తైత్తరీయ ఉపనిషత్తు. ప్రాణము చివరి సత్యమేం కాదు అంటుంది అది. ఇక్కడ ఆచార్యుడు వాళ్ళు మనని కొంచెం లోతుగా తీసుకెళ్తున్నారు అనమాట. నేను జీవిస్తున్నాను అంటే నా ప్రాణం వల్లే, కానీ ప్రాణం కూడా స్వతంత్రం ఏమి కాదు, అది గాలిలాగా కదిలే శక్తి మాత్రమే అంటున్నారు. గాలి లోపలికి వస్తోంది, బయటికి వెళ్తోంది, ఎవరి ఆదేశం లేకుండా కదులుతోంది. ప్రాణశక్తి కూడాను ప్రకృతి ఆధీనంలోనే పనిచేస్తోంది అంటారు. ప్రాణం తెలుసుకోదు, నిర్ణయించదు, స్వతంత్రించదు అంటూ అది ఆత్మే కాదన్నారు. అయితే మనం నా శ్వాస బాలేదు, నేను అలసిపోయాను, నా ఎనర్జీ తగ్గింది, ఇవన్నీ ప్రాణమయ స్థాయి అనుభవాలు మాత్రమే కదా. అంటే వీటిని కూడా మనం చూడగలుగుతున్నాం కదా. కాబట్టి ఇది కూడా మనం చూడగలుగుతున్నాం అంటే ఇది కూడా నేను కాదు అనేస్తున్నారు ఆయన. ప్రాణం జీవానికి ఆధారమే, కానీ ప్రాణం జీవుడు కాదు అంటూ దాన్ని కూడా ఇక్కడ కొట్టిపారేయడం జరిగింది. వాయువు మార్పు చెంది ప్రాణమయ కోసం ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరంలో మిగతా పనులన్నీ జరుగుతాయి. ఎలా అయితే మనం ఇందాక చెప్పుకున్నానో విద్యుత్ శక్తిలాగా ఇది లోపల ఉండి మనకి స్విచ్ వేయగానే ఫ్యాను లైటు వెలిగినట్టుగా మన శరీరంలోని భాగాలు కదులుతూ ఉంటాయి అన్నమాట. ప్రాణానికి తన సుఖదుఖాలు కానీ పరుల సంతోష విచారాలు కానీ గుర్తించే శక్తి ఏమి ఉండదు. అది బుద్ధి, మనస్సు వీటిలా కాదది, అది జడం. కాబట్టి దీన్ని తెలుసుకునే శక్తి లేదు. ఆత్మ అన్నది నిత్యమైనది, ఇది సర్వవ్యాపి, సర్వజ్ఞము. ఆత్మకు మార్పులు లేవు, కదలిక లేవు, సర్వాన్ని తెలుసుకుంటూ స్థిరంగా ఉండేది కదా. మరి ఇక్కడ ఇది తెలుసుకోవట్లేదు కదా. కాబట్టి ప్రాణమయ కోసం ఆత్మ కాజాలతో అంటున్నారు శంకరుల వారు. దీని తర్వాత వచ్చే మనోమయ కోశం గురించి, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం, వీటి గురించి కూడా చెప్తూ వాటిని ఏ విధంగా కొట్టిపడేస్తారు, చివరికి మిగిలేది ఏ కోశంలో మనం స్థిరంగా ఉంటాం అన్నది తెలుసుకుందాం. రేపటి శ్లోకాల్లో మళ్ళీ మనం మిగతా కోశాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.